స్వామి చూస్తూ ఉన్నాం. అంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు కానీ పార్టీ అధికారంలోకి రావడం కానీ షర్మిల పాత్ర చాలా కీలకమైనదని అటు వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. సో పాదయాత్రను ముందుండి నడిపించారు. అన్నకు అన్ని తానై ముందుండి నడిపించిన షర్మిల ఈ రోజు అన్న నుండి వేరుపడి కాంగ్రెస్ పార్టీకి చేరుకోవటం వల్ల ఈ ప్రభావం జగన్ పై ఎంతవరకు పడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా గతంలో వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తనకు పట్ల వివరించిన తీరు పట్ల వ్యతిరేకించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. సొంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో బలపడ్డారు. పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర చేశారు. ఆయన పైన సిబిఐ కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెదోడు వాదోడుగా వైఎస్ షర్మిల రాష్ట్రమంతా పెద్ద ఎత్తున కూడా పాదయాత్రలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నైతికంగా సపోర్ట్ గా నిలిచి పార్టీకి అన్ని రకాలుగా అండగా ఉన్నారు. దీంతో ఆ తర్వాత ఆమెకు రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఆంధ్రప్రదేశ్ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ షర్మిలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆమెకి పదవులు ఇవ్వలేదని చెప్పేసి కొంత చర్చ కొనసాగుతుంది. వారి కుటుంబం మధ్యలో కొంత పురపొచ్చాలు వచ్చాయి. ఆ కారణంగా కొంత సెటిల్మెంట్ వారి మధ్యలో జరగలేదు. రాజకీయ పరంగా ఆమె ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి షర్మిలకు సరైన పదవి ఇచ్చింటే పరిస్థితి వచ్చి ఉండేదని కాదనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ లో మరొక పవర్ సెంటర్ గా ఆమె ఉండకూడదనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా వివరించారు. తమకు ఏదైనా ఎంపీ లాంటి పదవులు ఇచ్చి ఉంటే ఇలా ఇబ్బంది ఉండేది కాదని బయట వర్గాల ప్రజలు. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో వేలాది కిలోమీటర్ల పాదయాత్రలు చేసి కేసీఆర్ ప్రభుత్వం పైన కేసీఆర్ పైన పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆ తర్వాత ఆమె ఎలక్షన్ సందర్భంగా పోటీ చేయకుండా మిన్నకుండిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసమే మేము కాంగ్రెస్ పార్టీకి సహకరించామని చెప్పేసి వైఎస్ షర్మిల అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మొత్తం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పూర్తిగా ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆమె పూర్తిగా ఆమె పరిమితం కాబోతున్నారు. ఆమె రాకల్లో సంతోషిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా వారంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు దోఖా చేసింది, ఆంధ్రప్రదేశ్ నిండా ముంచిందనే కారణంతో ఆ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ లో తన ప్రభావాన్ని కోల్పోయింది. నామమాత్రం సీట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆమెకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎలాంటి అసెంబ్లీలో కావచ్చు, లోకల్ బాడీలో కావచ్చు, అనేక చోట్ల కూడా పార్టీ బలం పూర్తిగా బలహీనపడ్డ తర్వాత పార్టీ ఏ విధంగా రిజర్వ్ అవుతుందని చెప్పేసి అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ షర్మిల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని మరింత రివైవ్ చేసుకుని మరింత దాన్ని పునరుద్ధరించుకోవడంలో భాగంగా పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగానే ఈ వైఎస్ షర్మిలను పార్టీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం మనకు ఇక్కడ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ వచ్చేవారు అనుకుంటున్నాం. नहीं साहब अभी तो कुछ भी साहब की मिजाज कुर्सी के लिए आए थे. तबीयत कैसा है? अब ठीक है अच्छी है. डे बाई डे इम्प्रूवमेंट आ रहा. एक 15 दिन में बाहर आ जाएगा साहब को. अभी थोड़ा सा क्योंकि फ्रैक्चर का है ना, थोड़ा सा अभी रेस्ट में है. एक 10-15 दिन में रिकवर हो जाएंगे, जरूर बाहर आएंगे. दोनों नेताओं में बातचीत क्या हुआ? अरे बातचीत दोस्ती में क्या बातचीत रही थी, खाइए मिजाज कुर्सी के लिए तबियत पूछने के लिए आए थे. तबियत पूछे साहब कैसे, आप साहब बोले ठीक हो गया. ऐसा सडनली स्लिप हो गया था, थोड़ा फ्रैक्चर हो गया. अभी भी एक साइड हुआ था साहब को जब मिनिस्टर को था. వైఎస్ జగన్మోహన్ का आपका पार्टी पूरा सपोर्ट किया ना? पॉलिसी मैटर पॉलिसी साहब बताइए. साहब निकल के अभी तो एमपी इलेक्शन कर ली है, 8 दिन में नहीं है, अभी तो 3 महीने 4 महीने साहब आए के पास कुछ सपोर्ट बात है. కేవలం వారి మధ్య ఆరోగ్యపరమైన విషయాలు వాకప్ చేయడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చారని చెప్పేసి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అంటున్నారు. కేవలం మరికొద్ది వారాల్లోనే కేసీఆర్ రికవర్ అయ్యి బయటకు వస్తారు, అందరినీ కలుస్తారని చెప్పేసి ఆయన అంటున్నారు. మొత్తానికైతే కేసీఆర్ త్వరలో రికవర్ అయిన వార్త బీఆర్ఎస్ లో కొంత ఆనందాన్ని నింపుతుంది. త్వరలోనే కేసీఆర్ కోలుకుని బయటకు వస్తారని చెప్పేసి అంటున్నారు. చాలా మంది కార్యకర్తల నాయకులు కేసీఆర్ ను కలవడం కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ మొత్తం నందినగర్ కేసీఆర్ నివాస ప్రాంగణంలో చాలా మంది నేతలు కార్యకర్తలు అంతా కూడా ఉదయం నుంచి పోటెత్తారు. ఈ సందర్భంగా మమ్మల్ని ఆయన కలిసే అవకాశం వస్తుందా అని చెప్పేసి కూడా ఎదురు చూశారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి రాక అనేది కూడా పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా కొంత రాజకీయంగా కొంత వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒకవైపు పార్టీ నేతలంతా కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు కొంత హాట్ గా మారుతున్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మరోవైపు ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారి జుత్తులో వారంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుని అక్కడ ఉన్నటువంటి నిద్రాలంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వాలంతా కూడా మళ్ళీ యాక్టివ్ చేసి మళ్ళీ అక్కడ పార్టీని మరింత పూర్వవైపు సంతరించడం కోసం పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బలంగా ఉండేటువంటి వైఎస్ షర్మిల నాయకత్వాన్ని అక్కడ పార్టీ నాయకత్వం కావాలని చెప్పి తీసుకొచ్చని చెప్పేసి చర్చ అయితే కొనసాగుతున్నది. వంశీ.
థ్యాంక్ యూ స్వామి.